తెలంగాణ ఉద్యమ గాయకుడు సాయి చందన్ అనుచరుడు. ఈరోజు సాయి చందన ప్రథమ వర్ధంతి సందర్భంగా హస్తినాపురంలోని జిఎస్ఆర్ కన్వెన్షన్లో ఈరోజు సాయి చందన వర్ధంతి జరుగుతుంది. అక్కడికి వచ్చిన మధ్యలో సందీప్ అన్న గారిని ఇప్పుడు మనతో మాట్లాడదాం. అన్న నమస్తే. నమస్తే బ్రదర్. ఇప్పుడు సాయి చందన్ తోటి మీ రిలేషన్ ఏ విధంగా ఉంటుంది? సాయి చందన తెలంగాణ ఉద్యమంలో ముఖ్యంగా సాయి చందన తెలంగాణ ఉద్యమానికంటే ముందు తను అరుణోదయలో ఉన్నప్పుడు న్యూ డెమోక్రసీకి సంబంధించినటువంటి అనేక అమరవీరుల పాటలు వింటూ పెరిగినటువంటి వాళ్ళం మేమందరము. సాయి చందన లేకపోవడానికి నిజానికి తెలంగాణ సమాజానికి, ముఖ్యంగా ఇప్పుడిప్పుడే రాజ్యాధికారం వైపు అడుగులేస్తున్నటువంటి దళిత భోజన సమాజానికి తీరని లోటు. కాబట్టి సాయి చందన్న మన మధ్యన లేకపోయినప్పటికీ కూడా తన ఆశయాల సాధన కోసము తను చివరి వరకు ఏ జెండా అయితే బట్టి, ఏ గులాబీ జెండా కోసం అయితే తను నిరంతరం తపించిండో ఆ జెండా ఆశయాల సాధన కోసం మళ్ళొకసారి మేమందరం అనేక పాటలు తీసుకొని మళ్ళొకసారి ప్రజలలోకి పోవడానికి సిద్ధంగా ఉన్నాం. నిజంగా సాయి చందన్న కనుక ఉండుంటే ఇప్పుడు జరుగుతున్నటువంటి అనేక కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి అనేక అవకతవకల మీద తన పాటతోటి, తన మాటతోటి గలాన్ని ఎక్కుపెట్టేటువంటి కళాకారుడు. కొన్ని సంవత్సరాలుగా తెలంగాణ అనుభవిస్తున్నట్టు తెలంగాణ రాష్ట్రం కొత్త రాష్ట్రం కావాలని చెప్పేసి దాని గురించి ఒక పాటతోటి తెలంగాణ రాష్ట్రానికి కీలక పాత్ర పోషించిన అన్న గురించి ఇంకా చెప్పాలండి. తెలంగాణ రాష్ట్ర సాధనలో తన పాట అత్యంత ముందు భాగంలో ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది. తెలంగాణ వచ్చిన తర్వాత కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ గారు చేస్తున్నటువంటి అనేక సంక్షేమ పథకాలని తన పాటతోటి, తన మాటతోటి ప్రజల వద్దకు చేర్చినటువంటి కళాకారుడు ఈరోజు మన మధ్యలో లేకపోవడము, ఇప్పటికే సంవత్సర కాలం పూర్తయిందా, నిజానికి సంవత్సరం అవుతుందా అనేటువంటి ఒక సందేహం మాలోనే వ్యక్తమవుతుంది. ఈ యొక్క ప్రథమ వర్ధంతి సందర్భంగా బీఆర్ఎస్ పార్టీని అన్ని విధాలుగా వాళ్ళ కుటుంబానికి అండగా ఉంటూ ఈరోజు పార్టీని అన్ని కార్యక్రమాలను ముందుకు తీసుకొని బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి అంత నాయకత్వాన్ని కింది స్థాయి నుంచి మొదలుకుంటే అగ్రనాయకత్వం వరకు కూడా ఈ యొక్క కార్యక్రమానికి తరలి రావాలని పిలుపునివ్వడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి పెద్దలు గౌరవనీయులు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు, అదేవిధంగా హరీష్ అన్న, వీళ్ళందరూ ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చి సాయి అన్నకు నివాళులర్పించే కార్యక్రమం. మరి సాయి చందన గురించి పాట రూపంలో ఏదైనా మరి ఏ దారిలొస్తావో పాటమ్మా బిడ్డవై, ఏదరువై మోగుతావో జనగుండేల సప్పుడువై, ఇట్లా అనేక పాటలు ఉన్నాయి. నెక్స్ట్ ఆ పాటలలో మేమందరం సాయన్నకు మా పాటలతోటి నివాళులు అర్పిస్తాం. మెయిన్గా చూసుకున్నట్లయితే అన్న ఉద్యమాలు చేసేటప్పటి నుంచి, స్టార్టింగ్ నుంచి, ఉద్యమాల నుంచి ఒక పార్టీగా, ఒక వేర్ హౌస్ కార్పొరేషన్ చైర్మన్గా వివిధ దశలుగా ఎదుర్కొంటూ ఒక మంచి స్థాయికి వచ్చినప్పుడు ఈ విధంగా జరగడం అనేది అసలు ఇంతకు ఎవరు ఊహించింది. దాని గురించి ఎంత చెప్పుకున్నా కొద్దిగా తక్కువని. అవును, వాస్తవానికి చాలా తక్కువనే. కానీ సాయి చందన్న తను ఏ జెండా కోసమైతే, ఏ ఆశయం కోసమైతే నిరంతరం కొట్లాడిండో ఆ ఆశయ సాధనలో మేమందరం భాగస్వామ్యం అవుతాం. థ్యాంక్ యూ. జోహార్ సాయి చందన్న.